మధ్యాకాశానికి రాబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. మధ్యాకాశానికి వచ్చి తన రహస్య రాకల్లో ఆర్భటించి భూ అని ఒక్క రెప్పపాట్లు పూర ధ్వని చేయబోతున్నాడు. మొదటి రాకడ ఎంత ప్రశాంతంగా జరిగిందో, ఎంతో చక్కగా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నారో, ఎంతో చక్కగా సువార్త ప్రకటించబడుతుందో, సిలువ సువార్త అందిస్తున్నామో, రేపు రెండవ రాకడలో ఒక రోజు ఒక గడిలో ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని ధ్వనిస్తూ ఉండగా, ఒకవేళ అర్ధరాత్రి అయితే మనం చేయగలిగింది ఏమి లేదు, ఎర్లీ మార్నింగ్ అయితే చేయగలిగింది ఏమి లేదు. ఈ బోర ఊదిని వెంటనే ఏం చెప్తాడంటే, ఆ బోర ఊదిని వెంటనే భూమి మీద ఉన్న ప్రజలారా, ఎంతమంది అయితే మొదటి రాకల్లో నేను వచ్చినప్పుడు నన్ను నమ్ముకున్నారో, ఎంతమంది అయితే రక్షించబడ్డారో, ఎంతమంది అయితే బాప్తీసం తీసుకున్నారో, ఎంతమంది అయితే మారుమనసు పొందారో, ఎంతమంది అయితే ఇదిగో ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే వాక్యానుసారంగా జీవిస్తున్నారో, ఎంతమంది అయితే భక్తి చేస్తున్నారో, కమాన్ కమాన్ వచ్చేసండి. ఈ భూగోళంలో మీరు ఉండాల్సిన పని లేదు. ఈ దరిద్రపు భూగోళంలో, ఈ మట్టి లోకంలో, ఈ పాపిస్ట్ లోకంలో, అగ్ని చేత కాలిపోయి బూడిదైపోయేటువంటి ఈ లోకంలో మీరు ఉండాల్సిన పని లేదు. మొదటిసారి వచ్చేసాను, మిమ్మల్ని రక్షించేసే పని అయిపోయింది, మిమ్మల్ని క్షమించేసే పని అయిపోయింది. ఇప్పుడు రెండవసారి వచ్చాను, వచ్చేసేయండి వచ్చేసేయండి అని ఆయన మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి బోర ఊదినప్పుడు ప్రియులారా ఏం జరుగుతుందో తెలిసినా, ఈ ప్రపంచం మొత్తం మీద ఎంతమంది అయితే ఈ క్రిస్మస్ చేసుకుంటున్నారో, ఎంతమంది అయితే ఇలాగ రక్షించబడుతున్నారో, యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో, వీళ్ళందరూ ఆ బోర ఊదబడినప్పుడు ఈ పరిశుద్ధాత్మ శక్తితో రెప్పపాట్లో, గుర్తుపెట్టుకోండి, రెప్పపాట్లో ఉన్న పాటున ఈ మట్టి శరీరాలు దెబ్బకు మారిపోయి మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి ఈ భూలోకాన్ని ఖాళీ చేసి అదృశ్యమై ఎగిరి మధ్య ఆకాశంలో ప్రభువును కలుసుకోవటానికి మనం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. అలాంటి రోజు త్వరలో జరగబోతుంది. అప్పుడు అసలు క్రిస్మస్ బయటకు వస్తుంది. యేసుక్రీస్తు తన రెండవ రాకడలో వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చి ఆయన బోర ఊదబోతున్నాడు. దేనికంటే బోర ఊదేది? తన సంఘాన్ని రమ్మని పిలవటానికి. ఈ భూలోకంలో మానవ జాతి అంతట్లో ఎవరైతే తన సంఘంలో చేర్చబడ్డారో, ఎవరైతే ఈ రక్షణ పొందుకున్నారో, నిరీక్షణ కలిగి ఉన్నారో, క్రొత్త జన్మ అనుభూతిలోకి వచ్చారో, వీళ్ళందరూ వచ్చేసేయండి. మిగిలిన వాళ్ళని భూలోకంలో వదిలేసేయండి. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం, వాళ్ళకి తర్వాత తీర్పు తీరుద్దాం, తర్వాత వాళ్ళకి శిక్ష ఇద్దాం, తర్వాత వాళ్ళ నరకాన్ని పంపించేద్దాం. ముందు నా దగ్గరికి వచ్చేయండి, నేను మిమ్మల్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాను, నేనుండే పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. దేవదూతలు ఉన్న దగ్గర మీరు కూడా ఉందురుకొని రండి, నా కుమారులుగా నా కుమార్తెలుగా మీరు ఉందురుకొని, లక్షల కోట్ల సంవత్సరాలు అక్కడ ఉందురుకొని, నేను మీకు సిద్ధం చేసినటువంటి ఆ పరలోకంలో, ఆ బంగారు వీధుల్లో, ఆ మహిమ లోకంలో మహిమ శరీరాలతో నా వద్ద ఉండటానికి రండి. ఎవరైతే నన్ను అంగీకరించారో, ఎవరైతే నన్ను కలిగి ఉన్నారో, ఎవరైతే రక్షణ భాగ్యం పొందుకున్నారో, మీరందరూ వచ్చేసేయండి. మీకోసమే రెండవసారి వచ్చాను. మొదటిసారి మానవ జాతి అంతటి కోసం వచ్చాను, వెళ్ళిపోయాను. ఇప్పుడు రెండవసారి నన్ను నమ్మినోళ్ళ కోసం వస్తున్నాను. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రెండు రాకడలు అన్నప్పుడు మొదటి రాకడ మానవ జాతి మొత్తానికి సంబంధించింది, మొదటి రాకడ రక్షణకు సంబంధించింది, మొదటి రాకడ సువార్తకు సంబంధించింది, మానవ జాతి మొత్తానికి ఒక దివ్యమైన అవకాశం ఇచ్చేది. అయితే రెండవ రాకడ ఏమిటి? మళ్ళీ రెండవసారి ఎందుకు వస్తున్నాడంటే, మొదటి రాకలో వచ్చినప్పుడు సువార్త చెప్పినప్పుడు ఎవరైతే ఆయన నమ్ముకున్నారో, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడ్డారో, ఎవరైతే దురలవాట్లు తీసేసుకోవడానికి, ఈ చెడు స్నేహాలు తీసేసుకోవడానికి, ఎవరైతే అన్ని ఆచారాలు మానేసుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారో, వారందరినీ ఒక్క రెప్పపాట్లో తీసుకుని వెళ్ళి ఈ భూమి మీద ఉండకుండా పరలోకం తీసుకుని వెళ్ళటానికి, మహిమలోకి తీసుకుని వెళ్ళటానికి, మహిమ శరీరాలు ఇవ్వటానికి, ఇక మరణం లేకుండా, నరకం లేకుండా లక్షల కోట్ల సంవత్సరాలు యుగ యుగాలు జీవించటానికి ఆయన రెండవసారి వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందువల్ల ఆ రెండవ రాకడ వచ్చే డేట్ కూడా దగ్గరికి వచ్చింది. బైబిల్లో రెండవ రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందా అనిపిస్తూ ఉంది. మీరు చూస్తున్నారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది 2 సంవత్సరాల నుంచి. అది రాకడకు ఒక గుర్తు. ఈ మధ్య అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్స్కి, మరి పాలస్తీనా వారికి, హమాస్ వారికి యుద్ధం జరుగుతూ ఉంది. ఇది రాకడకు ఒక గుర్తు. ఇలాంటి రాకడ గుర్తులు జరుగుతూనే ఉన్నాయి. ఈ భూకంపాలు చూస్తున్నప్పుడు, ఈ ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నప్పుడు, ఈ ప్రేమ లోపించటం, విశ్వాసం లోపించటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు రాకడ దగ్గరలో ఉంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవైపు క్రిస్మస్ చేసుకోవటం మంచిదే, కానీ అది తాత్కాలిక వ్యవహారం.
యేసుక్రీస్తు మొదటి రాకను గుర్తు చేసుకోవటం ఎంత ముఖ్యమో రెండవ రాకడ కొరకు సిద్ధపడటం అంతకంటే ముఖ్యం. మొదటి రాకడలో ఆయన వచ్చాడు, మనకు పరిచయం అయ్యాడు. వెరీ గుడ్, నేను సో అని మనకు పరిచయం అయ్యాడు. రక్షకుడికి వచ్చాడు, రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆయన మన అందరి కోసం చేయవలసినంత చేశాడు. మనం నరకానికి వెళ్ళే పని లేకుండా, మన పాపం శాపం మన మీద ఉండకుండా మన బాధ్యత ఆయన తీసేసుకున్నాడు. మన కొరకు ఆయన మూల్యం చెల్లించాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, తండ్రి నేను రెండవసారి మళ్ళీ వెళ్ళి వస్తానంటున్నాడు. ఏం కుమారుడు వెళ్తావా? ఆ టైం అయిందిగా వెళ్ళొస్తాను తండ్రి, వెళ్ళి ఆ భూగ్రహం మీద మనుషులు మరోసారి కలిసి వస్తాను, కలిసి ఎవరెవరైతే మనల్ని నమ్ముతారో వాళ్ళు మొత్తం తీసుకొచ్చుకుందాం తండ్రి, ఇక మనతోనే పెట్టుకుందాం వాళ్ళని. ఎవరైతే మనల్ని అంగీకరించట్లేదో, ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారో వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళకి తీర్పు తీర్చి నిచ్చినరకని పంపించేద్దాం. నేను రెండోసారి భూమి మీదకి మరలా వెళుతున్నాను అంటున్నాడు కుమారుడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, వెళ్ళిరా కుమారుడు, వెళ్ళిరా, వెళ్ళి మొత్తం పరిష్కారం చేసిరా. ఎవరు పరలోకానికి వస్తారో ఎవరు నరకానికి వస్తారో మొత్తం సెట్ చేసిరా, వెళ్ళి భూమి మీదకి వెళ్ళిరా పో, వెళ్ళి ఆ మానవ జాతిలో పరలోకానికి ఎవరెవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకొచ్చేసాయి. మన దగ్గర ఉంటారు. ఎవరెవరు ఉండటానికి సెట్ అవరో, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉండదో, ఎవరెవరు రక్షణ పొందరో వాళ్ళు మొత్తం అక్కడే వదిలిపడేసి వచ్చేసాయి. నువ్వు వచ్చిన తర్వాత అగ్ని పంపించేసి మొత్తం కాల్చిపడేస్తా. ఓకేనా కుమారుడా? రైట్ కుమారుడా, ఓకేనా? ఎస్, వెళ్ళిరా పో, నువ్వు రెండవ రాకులు వెళ్ళిరా భూమి మీదకి వెళ్ళి అక్కడి నుంచో బ్యాచ్ని తీసుకురా. నువ్వు రెండోసారి భూమి మీదకి వెళ్ళిపోయి మానవ జాతి మొత్తాన్ని ఫిల్టర్ చేసి పడేసి, ఎవడైతే పరలోకానికి అర్హుడవుతాడో, ఎవరైతే సెట్ అవుతాడో మొత్తం తీసుకొచ్చి పడేసాయి. ఎవరైతే చక్కగా వాళ్ళ పాపాలు ఒప్పేసుకొని జీవితాలు మార్చేసుకొని మరి నూతన జన్మిస్తారో, ఎవరైతే నీకు అనుకూలంగా ఉంటారో వాళ్ళు మొత్తం తీసుకొచ్చేసాయి. ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ఊర్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, నువ్వు భూమి మీద ఉన్న మానవ జాతి మొత్తాన్ని ఫిల్టర్ చేసి తీసుకొచ్చేసేయి. ఒక్క వ్యక్తిని కూడా మిస్ చేయగాక. ఫిల్టర్ చేసి ఎవరెవరు పరలోకానికి అర్హులో వాళ్ళ మొత్తం తీసుకురా కుమారుడా. ఎప్పుడైతే నువ్వు తీసుకొస్తావో, భూమి మీద నుంచి ఒక బ్యాచ్ని ఫిల్టర్ చేసి తీసుకొస్తావో, వెంటనే భూమి మీదకి అగ్ని పంపించేస్తా నువ్వు వచ్చినాక కుమారుడా, ఓకేనా? నువ్వు ముందు భూమి మీదకి వెళ్ళి తీసుకురా. అక్కడి నుంచి ఎవరెవరిని మనం పరలోకంలో ఉంచుకోవాలో వాళ్ళని తీసుకురా. వాళ్ళని మన దగ్గర పెట్టుకుందాం. ఇక దేవదూతలతో పాటు వాళ్ళని మన దగ్గర ఉంచుకుందాం, ఓకేనా? వాళ్ళు మనల్ని ఆరాధిస్తూ ఉంటారు. చక్కగా ఈ మహిమలో ఉంచుదాం వాళ్ళని. ఎవరెవరినైతే నువ్వు తీసుకురాకుండా వదిలేస్తావో, ఎవరెవరైతే నిరాకరిస్తున్నారో, నేనేం చేస్తాను, నువ్వు రెండవ రాకుల్లో వెళ్ళి సంఘాన్ని తీసుకొని మళ్ళీ భూమి మీద పరలోకానికి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఆకాశం అగ్ని పంపించేస్తా. ఈ నక్షత్రాలు మొత్తం పేలిపోయి ఢీకొని ఆకాశం నుంచి అగ్ని పడిపోయి ఈ భూగోళం మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చేస్తా. అప్పుడు భూమి మీద ఉన్న మనుషులు మొత్తం సజీవ దహనమైపోయి బూడిదైపోతారు. భూమితో పాటు వాళ్ళు కూడా కాలిపోతారు. కాబట్టి నువ్వు రెండవ రాకుల్లో వెళ్ళి ఒక బ్యాచ్ని తీసుకురా. అందుకే నువ్వు రెండవ రాకులు వెళ్ళిరాపో అని తండ్రి అని దేవుడు తన కుమారుడు పంపిస్తున్నాడు. మొదటి రాకుల్లో వచ్చాడు, ప్లాన్ ఒకే అయింది. ఇప్పుడు రెండవ రాకుల్లో మళ్ళీ త్వరలో వస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి ప్రియులారా దయచేసి వినండి, ఆయన వచ్చే సమయానికి ఒక బ్యాచ్ ఫిల్టర్ అయింది. ఆ ఫిల్టరేషన్లో నువ్వు ఉండాలి. అసలు అది ఈ బైబిల్ మొత్తంలో నేర్చుకోవాల్సిన పాయింట్ అది. ఆయన రెండవసారి వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు మానవ జాతి ఫిల్టర్ అయ్యిద్ది. అంటే 2 బ్యాచీలు అయిపోతారు. ఒక బ్యాచ్ నేను తీసుకెళ్ళిపోతాడు. ఆ బ్యాచ్ని మనం సంఘం అంటున్నాం, వధువు అంటున్నాం. కాబట్టి ఆ బ్యాచ్లో నువ్వు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ భూమి మీద ఉండి చావటం కంటే అగ్ని భూమి మీద పడిపోయినప్పుడు, భూమి కాలిపోయినప్పుడు అందులో నువ్వు కూడా కాలిపోయి నశించిపోకుండా, నరకానికి పోకుండా, నీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఆయన రెండవ రాకల్లో వచ్చి బోర ఊదినప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళిపోతున్నప్పుడు అందులో వెళ్ళిపోయేటట్టుగా ప్రతి ఒక్కరు ఏర్పాట్లు చేసుకోండి. మేము అందరికీ అదే చెబుతున్నాం. ఈ ప్రపంచానికి భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోండి, తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోండి, ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకోండి, బంధువులు మాట్లాడుకోండి. ఏమనంటే, అరే యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తే ఒక బ్యాచ్ని తీసుకెళ్ళిపోతాడంటారా, ఆ బ్యాచ్లో మనం కూడా వెళ్ళిపోవాలరా, అది మాట్లాడుకోవాలి. ఆయన రెండవసారి వస్తాడంట, వచ్చి ఒక బ్యాచ్ని తీసుకెళ్ళిపోతానని చెప్పి బైబిల్లో చెప్తున్నాడు. ఆ తీసుకెళ్లే బ్యాచ్లో మనం వెళ్ళిపోవాలి. మన ఫ్రెండ్స్ మొత్తం వెళ్ళాలి, మన కుటుంబం మొత్తం వెళ్ళిపోవాలి, మనం ఉండకూడదు. మన బంధువులంతా వెళ్ళిపోదాం, మన అందరం ఇరుగు పొరులందరూ వెళ్ళిపోయి ఆయన దగ్గర మనం ఉందాం. లక్షల కోట్ల సంవత్సరాలు మనం ఉందాం. ఈ విడిచిపెట్టబడే పరిస్థితి మనకొద్దు, ఈ నాశనం మనకొద్దని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని, సంభాషణ చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చుకొని, ఒకళ్ళకొకళ్ళు ప్రార్థన చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు సువార్త చెప్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ మొత్తానికి రెండవసారి వచ్చే లోపు ఇక్కడ చావకుండా ఉండిపోండి, ఇక్కడ చావకుండా జంప్ అయిపోండి. రెండవసారి ఆయన వచ్చినప్పుడు, ఆయన బోర ఊదినప్పుడు, ఎస్, సంఘాన్ని రమ్మని పిలిచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు విడిచిపెట్టబడే పరిస్థితి రాకుండా చూసుకోండి. అంతేగాని క్రిస్మస్ చేసుకుంటా, పాటలు పాడుకుంటా, చింతలేదిక యేసు పుట్టినన్నాం అనుకోండి, వెరీ గుడ్, 100% కరెక్ట్. ఈలోపు బోర ఊది సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది అనుకోండి, ఎడవబడ్డ వాళ్ళందరూ కూర్చొని చింతలేదిక యేసు పుట్టినన్నాడు అనుకోండి, అర్థమేముంది?
ఇది సంఘం ఎత్తబడే వరకు సెట్ అయింది, అంతేనా? సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు ఎత్తబడకపోతే, నువ్వు విడిచిపెట్టబడే గుంపులో ఉంటే అప్పుడు చింత లేదిక. యేసు పుట్టినంటే ఉపయోగం ఉందంటారా? యేసు పుట్టడం అయిపోయింది, రెండవసారి రావటం కూడా అయిపోయిద్ది, సంఘాన్ని తీసుకెళ్ళటం కూడా అయిపోయిద్ది. మరి ఇక్కడ కూర్చొని చింత లేదికి మధ్య ఒక తాగుబోతాడు పాడుతున్నాడంట, చింత పుట్టినకి యేసు లేడు అంటున్నాడంట, తిరగేసి పాడేశాడు. కాబట్టి క్రిస్మస్ ఎంత సంతోషంగా మనం జరుపుకుంటామో వెరీ గుడ్. అది మన రక్షణకి సంబంధించింది, అది మన సంతోషానికి సంబంధించింది, అది మన ఆశీర్వాదానికి సంబంధించింది. అట్ ద సేమ్ టైం ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ రక్షించబడిన వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు కనుక అందులో వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలి. మన ఇంట్లో ఎవరు విడిచిపెట్టబడకూడదు, మన ఫ్రెండ్స్లో ఎవరు విడిచిపెట్టబడకూడదు. మన బంధువులు ఉన్నారు, ప్రియమైన స్నేహితులు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు మనమే చెప్పుకోవాలి, ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకొని ఎవడు విడిచిపెట్టబడే గుంపులో ఉండకుండా, నష్టపోకుండా, నాశనమైపోకుండా, రేపు దేవుడికి ఉగ్రత వచ్చి ఆకాశం నుంచి అగ్ని పంపించేసి భూగోళం మొత్తం కాలిపోయినప్పుడు అందులో భూమి మీద ఉన్న మనుషులు కూడా మొత్తం కాలిపోతారు ఒకేసారి. ఇది ఎప్పుడు జరిగిద్దంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి ఒక బ్యాచ్ని తీసుకెళ్ళిన తర్వాత జరిగిద్ది. అందువల్ల ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీ అందరికి చెప్తున్నాం, మొదటి రాకడ జరిగింది, చాలా సంతోషం. మనందరికి రక్షణ వచ్చింది, అందుబాటులో ఉంది. ఈ రక్షణ మనం ఉపయోగించుకోవాలి. రెండవ రాకడలో వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు మనం వెళ్ళిపోయి ఏర్పాట్లు మొత్తం చేసుకుంటే ఎవరెవరు వెళ్ళిపోతారో వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. ఉండిన వాళ్ళ మీదకి, విడిచిపెట్టబడిన గుంపు మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ముగింపులో మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది రెండవ రాకలో జరిగింది. యేసుక్రీస్తు రెండవ రాకలో వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటున్నారో వాళ్ళంతా రక్షించబడతారు. నమ్మని వారికి, భూమి మీద ఉన్న వారికి శిక్ష విధించబడుతుంది. తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందువల్ల ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడ, ఈ రెండు రాకడల గురించి ఒక అవగాహన మీరు చేసుకొని, అసలు దేవుని ప్రణాళిక సృష్టి జరగకముందు ఎట్లా ప్రణాళిక జరిగిందో నేను మీకు క్లుప్తంగా చెప్పాను కనుక ఆ ప్రణాళిక అర్థం చేసుకోండి. మొదటి రాకడ సక్సెస్ అయిపోయింది, రెండవ రాకడ ఇప్పుడు సక్సెస్ కాబోతుంది. ఆయన త్వరగా వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు కనుక మనం అందరం కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉందాం. మనం అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఏ సమయంలో మన ప్రభు వచ్చి పిలిచినా రమ్మని చెప్పి బోర ఊదితే పరిశుద్ధాత్మ దేవుడు రండి తీసుకెళ్ళిపోతానని చెప్తే పరిశుద్ధాత్మ శక్తితో, సహకారంతో మనందరం మేఘాల మీద గగనాలు దాటుకుంటూ ఈ భూగ్రహాన్ని వదిలిపెట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ నిత్య నివాసాల్లో ఉండటానికి అక్కడ ఈ క్రిస్మస్ ఇంకా వైభవంగా జరుపుకుంటాం. ఇప్పుడు జరిగిన క్రిస్మస్ కంటే 100 రెట్లు క్రిస్మస్ బ్రహ్మాండంగా పరలోకంలో జరిగిద్ది. క్రిస్మస్ ఆరాధన అక్కడ చేసుకుంటాం, అక్కడ మన ప్రభువుని సంతోషిస్తాం, ఆయన ఆరాధిస్తాం. అయ్యా మొదటిసారి వచ్చి మమ్మల్ని రక్షించుకున్నావు, రెండోసారి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చుకున్నావు అని చెప్పి అసలైన సిసలైన క్రిస్మస్ అక్కడ పరలోకంలో జరిగిద్ది. ఆ క్రిస్మస్ కోసం వెయిట్ చేద్దాం. ఆ క్రిస్మస్లో పాల్గొనడానికి అందరం ప్రయత్నం చేద్దాం. ఆ ఎత్తబడే సంఘములో ఉండి పరలోక క్రిస్మస్లో పాల్గొని ఆయన్ని ఆరాధించటానికి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని, వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకుండా, టైం పాస్ చేసుకోకుండా, ఎన్నో ప్రసంగాలు వింటున్నామని చెప్పి అనుకోకుండా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రభువు రాకడ కొరకు మీరు సిద్ధపడి ఆ నిజమైన పరలోక క్రిస్మస్లో అందరం పాల్గొనటానికి ప్రతి ఒక్కరూ రక్షణ పొంది రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు బైబిల్ మొత్తం సింపుల్గా మీ ముందుకు తీసుకొచ్చాం. సృష్టికి ముందు జరిగిన సంభాషణ, సృష్టి జరిగింది, మొదటి రాకడలో జరిగినటువంటి వ్యవహారం, రెండవ రాకడలో జరగబోతున్నటువంటి వ్యవహారం అంతా మీ ముందుకు తీసుకొచ్చాం. ముందు సంఘం ఎత్తబడి వెళ్ళిపోవడం, తర్వాత విడవబడిన వారి మీదకు దేవుని ఉగ్రత రావడం, ఇదంతా జరగబోతుంది. అందువల్ల ప్రియమైన సోదరి సోదరులారా, మరి క్రిస్మస్ రోజు మీరు సంతోషంగా చేసుకుంటున్నారా? ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. వెరీ గుడ్. హ్యాపీ క్రిస్మస్ అని ఎప్పుడు చెప్పుకోగలమంటే ఎత్తబడే సంఘములో వెళ్ళే అర్హత కూడా సంపాదించాలి. ఎత్తబడే సంఘములో వెళ్ళే అర్హత సంపాదిస్తే అప్పుడు నిజమైన రియల్ హ్యాపీ క్రిస్మస్ వస్తుంది.
పరలోకంలో అసలైన శిశులైన క్రిస్మస్ జరిగిద్ది. అప్పుడు దేవదూతలతో కలిసి బ్రహ్మాండంగా పరలోకంలో అదిరిపోయే క్రిస్మస్ చేస్తాం మనం. ఆ క్రిస్మస్ ఈ క్రిస్మస్ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండిద్ది. ఆ పరలోకానికి వెళ్ళి ఆ క్రిస్మస్ చేయటానికి, ఆ సంతోషంలో పాలిభాగస్తులు అవటానికి ఇక్కడ ప్రతి ఒక్కరు రక్షించబడాలి. ప్రతి ఒక్కరికి బాప్తిస్మ అనుభవం కావాలి. ప్రతి ఒక్కరు జీవితాన్ని మార్చుకొని ప్రతి ఒక్కరు రాకడ కొరకు సిద్ధపడేటువంటి అనుభూతి కావాలి. ఆనాడు పశువుల పాకలో పుట్టి శిలువలో బలైపోయినటువంటి యేసు రెండవసారి తన సంఘంలో తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరం క్రిస్మస్లు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ అసలు క్రిస్మస్ కోసం ఎదురు చూడాలి.